ఇంతకీ నువ్వు ఇక్కడేం చేయడానికి వచ్చావు? సంస్కృతం చదువుకోవడానికి వచ్చాను. నీకు మెదడు చెడిపోయినట్టుంది. లేదు గురుగారు, మీరు కాలేజ్లో నన్ను సంస్కృతం చదివించలేదు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే చాలామంది సార్వజనిక ప్రాంతాల్లో నాకు దూరంగానే ఉంటూ ఉంటారు. కానీ వ్యక్తిగత ప్రాంతాల్లో నా విషయంలో వాళ్ల ప్రవర్తన సున్నితంగా మారుతూ ఉంటుంది. అందుకే నేనిక్కడికి మీ ఇంటికి వచ్చేశాను. వాళ్ళంతా వేరే వాళ్ళు కావచ్చు, కానీ నేను మాత్రం ఒకేలా ఉంటాను. అర్థమైందా? ఇక బయలుదేరి ఇక్కడి నుంచి. గురువుగారు, నేను వెళ్ళిపోతాను. కానీ నాకు కేవలం ఒక్క విషయం చెప్పండి చాలు. సంస్కృతం చదవడానికి నాకెందుకు యోగ్యత లేదు? నాకు అర్థమైపోయిందంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నిన్నటి దెబ్బలను నువ్వు మర్చిపోయావనిపిస్తుంది. ఇప్పుడే చెప్తానుండు. గురువుగారు, బెత్తం కూడా వెంట తీసుకుని వచ్చాను. కొట్టాలనుకుంటే కొట్టండి. కానీ ఒకవేళ నేను స్పృహలో ఉంటే సంస్కృతం చదవాలన్న నా కోరిక, అలాగే నా ప్రశ్న మారనే మారవు. ఎవరండి ఇతను? అసలు తనకేం కావాలి? అంటరాని జాతివాడు, పైగా సంస్కృతం చదవాలి అనుకుంటున్నాడు. అయ్యో, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించైనా ఆలోచించండి. ఎంతో కష్టంగా ఈసారి గర్భంలో బిడ్డ నిలబడింది. వీడి ముదినష్టపు నీడ వల్ల ఏదైనా అనర్థం జరుగుతుందేమో. వీడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోను. గురువుగారు, ఒకటి మీరు నాకు సంస్కృతమైనా చదివించండి, లేదా సంస్కృతం చదవడానికి యోగ్యుణ్ణి చేయండి. దాంతో నేను కాలేజ్కి వెళ్ళి సంస్కృతం చదువుకుంటాను. వీడిని ఇక్కడే పడి ఉండనివ్వు. ఇక్కడ ఎంతసేపు పడి ఉంటాడో అది చూస్తాను. నువ్వు లోపలికి వెళ్ళో. గురువుగారు, గురువుగారు, స్కూల్కి వెళ్ళి సంస్కృతం చెప్పే గురువుగారితో అన్నాను నాకు సంస్కృతం నేర్పించండి అని. ఆయన నన్ను వెళ్ళగొట్టాడు. ఏమన్నాడంటే నీకు సంస్కృతం నేర్చుకోవడానికి యోగ్యత లేదని. ఇక మీరు ఎట్టి పరిస్థితులను సంస్కృతం చదవండి, అలాగే ఆ గురువు గారి దగ్గరే చదవండి. నువ్వు ప్రపంచానికి ఏమైనా కావచ్చు, కానీ నా మనసు ప్రపంచానికి మహారాణివి నువ్వు. అలాగే ఎప్పటికీ ఉంటావు. నిజంగా నేను మహారాణిలా ఉన్నాను కదా? అవునరమ్మా. ఎలాంటి మహారాణి అంటే తన దగ్గర 2 పైసలు కూడా లేవు. అలాగే తన భర్తకు కూడా ఎలాంటి పని పాట లేదు. సర్లే వదిలే. నేనేం చెప్పడానికి వచ్చానంటే వంటగదిలోకి వెళ్ళి అత్తయ్యకి సహాయం చేయి. తనొక్కతే ఉంది. నేను ఆయనకి మాత్రలు వేయడానికి వెళ్ళాలి. వెళ్తాను కాదు, ఇప్పుడే వెళ్ళు. నీకు వినిపించలేదా? అత్తయ్య వంటగదిలో ఒక్కతే ఉంది. రమా, ఇది నేనెప్పటికీ భరించలేను. జీవితమంతా నా భర్త సంపాదిస్తూ ఉండడం, తన ప్రాణాలివ్వడం. ఇక నీ భర్త చదువుతూ ఉండడం, అలాగే నువ్వు ఈ ఇంటికి మహారాణివి కావడం. ఒకవేళ ఈ ఇంట్లో ఎవరికైనా మహారాణిలా మారి బ్రతికే హక్కుందంటే అది నాకే ఉంది. కేవలం నాకే, నీకు కాదు. ఎందుకంటే ఈ ఇంటి కోడళ్లల్లో నేను పెద్ద కోడల్నే కాదు, నా భర్త సంపాదిస్తున్నాడు కూడా. అత్తయ్య, ఈ ఉల్లిపాయలు కొయ్యనా? వద్దు, వదిలే. లక్ష్మి అక్క చెప్పింది మీరు. లక్ష్మి చెప్పిందా? అందుకే వచ్చావు నువ్వు? నీకు మాత్రం అనిపించలేదనుకుంటా. లేకపోతే ఇలా అనుకుంటున్నావేమో, సహాయం చేసి వంటగదిలో లక్ష్మి స్థానం సంపాదించుకోవచ్చని.
అయితే అలా కల్లో కూడా అనుకోకు. ఎందుకంటే లక్ష్మి భర్త సంపాదిస్తున్నాడు. ఇక నీ భర్త నీకు తెలుసు కదా. అత్తయ్య, మీరు పదే పదే ఒకే మాట ఎందుకంటుంటారు? మీరు నన్ను ఆయన్ని ప్రతిసారి దెప్పి పొడుస్తుంటారు. అది నాకు నచ్చడం లేదు. మిమ్మల్ని నేను అమ్మగా భావిస్తాను. మీరు నన్ను చిన్న కూతురులా అనుకోండి. నేనేం చేయగలను అది చెప్పండి, అదంతా చేస్తాను. కానీ ఇవన్నీ చదువు నుంచి తప్పించడానికి మీకు ఎలా అయితే సాధ్యం కాలేదో నాకు సాధ్యం కాదు. ఈ ఇంటికొచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇవే ప్రవచనాలు వింటూ వస్తున్నాను. చూడు, ఏం చేస్తావో చేసుకో, లేదా ఏమీ చెయ్యొద్దు. నేను ఒక్కదాన్నే చేసుకోగలను. జీజాబాయ్, జీజాబాయ్. అయ్యో మీరా, రండి రండి, చెప్పండి. అది నా చిన్న కోడలు వచ్చేసింది, లడ్డూలు తీసుకొచ్చింది. తనున్నప్పుడు నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా అదృష్టవంతరాలివి. చిన్న కోడల కారణంగా చాలా ప్రశాంతంగా ఉంటున్నావు. అందరికీ అలాంటి అదృష్టం ఎక్కడ దొరుకుతుంది? అదృష్టమేమి కాదు, కానీ తను ఉన్నప్పుడు తను ఏదో ఒక కూలి పని చేసి 2 రాళ్లు సంపాదించి తీసుకొస్తుంది, అంతే, ఇంకేమీ లేదు. సరే, ఇక నేను వెళ్తాను. కోడలు పనిలోకి వెళ్ళింది కదా, తన కోసం భోజనం కట్టివ్వాలి. సరే, ధన్యవాదాలు. చూడరమ్మా, ఆమె కోడల్లాగా ఒకవేళ నువ్వు కూడా రోజు సంపాదించి తెచ్చావంటే నేను కూడా నీకోసం రోజు భోజనం వండి కట్టిస్తాను. లేదంటే నాకేమైనా మెదడు చెడిపోయిందా నిన్ను మాటి మాటికి దెప్పి పొడవడానికి, అలాగే అనరాని మాటలు అనడానికి? బాధ్యతల్ని అర్థం చేసుకోమ్మా. ఇలా చూడు, ఒకవేళ నీ భర్త సంపాదించి తేలేకపోతే మరి నువ్వు సంపాదించగలవు కదా. అంటే నేను కూడా సంపాదించాలా? అవును, నువ్వు కూడా వెళ్ళు. కానీ పిన్ని, మావయ్య, ఆనంద్ బావ వీళ్ళందరికీ తెలిసిందంటే వాళ్ళు నన్ను కోపడతారు. తెలియకుండా వెళ్ళు. అయినా కూడా అదేమైనా పెద్ద ఉద్యోగమా నువ్వు రోజు వెళ్లాల్సి రావడానికి? ఏ రోజైతే పనుండదో ఆ రోజు వెళ్ళొద్దు. చూడు, ఇంట్లో డబ్బులకు సహాయమైనా చేయగలుగుతావు కదా. అలాగే ఇందాకొచ్చిన ఆవిడ చిన్న కోడలతో పాటు వెళ్తాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు సంపాదించటం మొదలుపెట్టు రామా. తర్వాత ఇంట్లో వాళ్ళు ఆపినప్పుడు నీకు నువ్వే సమాధానం చెప్పేలాగా నేను తయారు చేస్తాను. అయినా ఒకవేళ చదువు కోసం భీం పోరాడినప్పుడు నువ్వు కూడా పనిచేయడానికి పోరాడగలవు కదా. రామ్జీ, ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మనం ఆ మిల్లులో పని చేయకుండా వేరే చోట పని ఎత్తుకోవడం మంచిదనిపిస్తోంది. పని ఎలాగూ వెతుక్కోకు తప్పదు. ఆనంద్కి బాగా గాయాలయ్యాయి, వాడి మందుల ఖర్చులు కూడా పెరిగిపోతాయి. నువ్వింత బాధ్యత లేనివాడు అనుకోలేదు. నీకు తెలుసు కదా ఈరోజు బొగ్గులు వస్తున్నాయని. కానీ ఇంతవరకు నీ కూలీలే దొరకలేదా? చూడు, వర్షం వచ్చేలా ఉంది. ఇక బొగ్గులన్నీ బయటే పడున్నాయి, గోదాంలో పోయించాలి, లేదంటే వర్షంలో తడిచిపోతాయి. అది వెతికి తీసుకొస్తాను, ఇప్పుడే వెళ్తున్నాను. ఇదిగో ఆగు, వాళ్లకు 5 అణాలు ఎక్కువగా పెంచి కూలిస్తామని చెప్పు. రామ్జీ, ఒకవేళ మన ఇద్దరం కలిసి ఇక్కడ పనిచేసామనుకో, అప్పుడు రోజు మొత్తానికి చెరో 5 అణాలు చొప్పున 10 అణాలు సంపాదించవచ్చు. అది అక్కడ మిల్లులో కంటే కొంచెం ఎక్కువే. ఓ పని చేద్దాం, ఈరోజు మిల్లుకు వెళ్లకుండా మనం ఇక్కడే పనిచేద్దాం. కానీ
మనం మిల్లుకు వెళ్లకుండా ఇక్కడ పనిచేయడం సరైంది అని అంటావా? పూర్తిగా సరైంది రామ్జీ. ఒక విషయం చెప్పు, ఒకవేళ మనం మిల్లులో సెలవు తీసుకుంటే అప్పుడు మన సేటు మన సెలవుకి జీతం నుంచి కోస్తాడా లేదా? కోస్తాడు కదా. అలాంటి సేటు గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మనం చెయ్యని దొంగతనాన్ని మన మీద మోపి దానికి పరిహారం ఇవ్వమంటున్నాడు కదా. ఇంకేం ఆలోచించుకో, పద. సేటు గారు, ఈ పని మాకివ్వండి. మేమిద్దరం కలిసి ఈ పని చేసేస్తాం. అన్నింటికంటే ముందు ఈ బొగ్గుల్ని నింపండి ఆ ఎడ్ల బండిలో. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇక్కడికి మేస్త్రి వస్తాడు. ఆ తర్వాత మనల్ని పనిచేయడానికి తీసుకెళ్తాడు. నువ్వేం ఆందోళన పడకు, నిన్నెవ్వరు చూడర్లే. భీమ్ కాలేజ్కి వెళ్ళాడు, మామయ్య పనిచేయడానికి వెళ్ళారు. ఇక ఆనంద్ అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మీ అత్తయ్య గారు నీతో చెప్పారు కదా, అంతా తనే చూసుకుంటానని. ఆందోళన పడకు. ఇదిగో వినండి, బొగ్గులు ఎత్తే పనుంది, చేస్తారా? రెట్టింపు కూలిస్తారు, మొత్తం 5 అనాలు. ఎవరికైతే చేయాలని ఉందో వాళ్ళు నాతో పాటు రండి. అలాగే, మేం చేస్తాం. సరే, పద. వస్తాను. నువ్వు ఇంకా ఇక్కడే పడున్నావా? గురువుగారు, మీరు నన్ను సంస్కృతం చదివించండి. లేదంటే కనీసం సంస్కృతం చదువుకునే యోగ్యత నాకెందుకు లేదో అదైనా చెప్పండి. తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. భీమరావు, పద. ఈరోజు కాలేజీలో నీ గురించి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తాను. సరే, పదండి గురుగారు. అలాగే తప్పకుండా కంప్లైంట్ కూడా ఇవ్వండి. తర్వాత నేను కూడా ప్రిన్సిపల్ గారి ముందే మిమ్మల్ని అడుగుతాను, మీరు నన్ను సంస్కృతం ఎందుకు చదివించలేదు అని. అలాగే ఏ నేరానికి ప్రతీకారంగా మీరు నన్ను అంతగా కొట్టారు అని. గురువు గారు అంటున్నావు, కానీ గురువు గారిని ఇబ్బంది పెట్టకూడదు అన్న మర్యాద కూడా తెలీదా నీకు? పాత సామెత ఉంది గురువు గారు. జాతి ఎంత పెద్దదైతే మర్యాద అంత గొప్పదని. ఇక వీడి దగ్గర ఏం మర్యాద ఉంటుంది? మీరు వీడికి కాలేజీలో వీడి స్తోమతేంటో చూపించారని విన్నాను. అందుకు మీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నేను కాలేజ్కి రాలేను, అందుకే ధన్యవాదాలు చెప్పడానికి ఇంటికి వచ్చాను. కానీ నన్ను ఇబ్బంది పెట్టడానికే వీడు ఇక్కడికి వచ్చేసాడు. గురువుగారు, ఈగ, దోమ, వీటికి గౌరవం అనేది ఎలా తెలుస్తుంది? ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో అవి దుర్గంధం మీద కూర్చుంటాయి. అలాగే మనలాంటి శుద్ధమైన వ్యక్తుల పక్కన కూడా. గౌరవం అంటే ఏంటో కూడా మీకు తెలీదు. లేదంటే రోడ్డు మీద వెళుతున్న ఒకరిని అలా చావు దెబ్బలస్సలు కొట్టించరు. నీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? ఏ రోజైతే ఆధారాలు దొరుకుతాయో ఆ రోజు మిమ్మల్ని లాక్కుంటూ స్టేషన్కి తీసుకెళ్తాను. కావాలంటే ఎన్ని పళ్ళైనా ఇవ్వండి, అయినా సరే మీరు సఫలం కాలేరు. గురువుగారు, ఒకటి మీరు నన్ను సంస్కృతం చదివించండి, లేకపోతే వివరించి చెప్పండి. సంస్కృతం చదవడానికి నాకెందుకు యోగ్యత లేదు. అసలు నీకెందుకు యోగ్యత లేదో అది నీకు నేను చెప్తాను కదా.
ఎందుకంటే సంస్కృతం దేవతల భాష. ఇక నీకు అందుకే చదవడానికి యోగ్యత లేదు. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. చెప్పడం కాదు, వివరించి చెప్పాలి. ఇక వివరించి చెప్పేంత శక్తి మీలో అస్సలు లేదు. గురుగారు, మీరు కాలేజ్కి వెళ్తున్నారా? పదండి, వెళ్తూ వెళ్తూ కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. ఇటువంటి నేను వీటిని గురుమాతకి ఇచ్చేస్తాను. చల్లగా ఉండు బాబు. పదండి. ఇక నువ్వు కూడా వెళ్ళిపో. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నా కారణంగా మీరు ఇబ్బంది పడ్డారు, అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను. కానీ నేను చెప్పేది నమ్మండి, నేనిక్కడికి ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం రాలేదండి. వస్తాను. గురువుగారు అతన్ని యోగ్యుడిగా మార్చేయండి. అంటే యోగ్యుడిగా మార్చే పేరుతో వాడితో మీ ఇంటి పనులన్నీ చేయించండి. ఉచితంగా వచ్చిన నౌకర్ అనుకొని ఒక్క వారం రోజుల్లో మీ దగ్గరికి రావడం వాడికి వాడే మానేస్తాడు. నువ్వు చెప్పింది నిజమే నరోత్తమ్ జోషి. ఇక నేను అలాగే చేస్తాను. నువ్వు వెళ్ళి మా గుమ్మం బయట చీపురుతో శుభ్రం చేసి తర్వాత కాలేజీకి రా. కానీ గురువుగారు, అలా చేశానంటే కాలేజ్కి రావడం ఆలస్యం అయిపోతుంది. అది నీ ఇష్టం. ఏమేం చెప్తానో అవి వచ్చే 7 రోజుల దాకా చేశావు అంటే నేను నిన్ను ఖచ్చితంగా సంస్కృతం చదివిస్తాను. ఈ షరతు నీకు అలాగే నాకు మధ్యనే ఉండాలి. ఇక నువ్వే ఆలోచించుకో, షరతుకు అంగీకరిస్తావో లేక లేదో. షరతుకి నేను అంగీకరిస్తున్నాను గురుగారు. వచ్చే 7 రోజుల పాటు మీరు ఏం చెప్పినా అది నేను చేస్తే 8వ రోజున మీరు నన్ను సంస్కృతం చదివించాలి. అలాగే భవిష్యత్తులో నా జాతికి చెందిన ఏ విద్యార్థితోనూ ఇలా అనకూడదు, జాతి కారణంగా తను సంస్కృతం చదవడానికి యోగ్యుడు కాదు అని. అలాగే అనను. షరతుకి అంగీకరిస్తున్నాను. ఇంకా ఏం చేస్తున్నావు? వెళ్ళు, పరిగెత్తు. చీపురు తీసుకో, ఇక మొదలుపెట్టు. పదండి గురువు గారు, మనం వెళ్దాం. భీమ్ శుభ్రం చేసి వస్తాడులేండి. పదండి. షరతుకి అంగీకరిస్తున్నాను. గురువుగారు, మీరు ఏమేం చెప్తారో అవన్నీ నేను చేస్తాను. ఎందుకంటే సంస్కృతం చదవాలన్న పోరాటం కేవలం నా ఒక్కడిదే కాదు. ఈ పోరాటం ఏ పరంపరకు వ్యతిరేకమంటే దాంట్లో విశ్వంలో అన్నింటికంటే ప్రాచీన భాషకు మమ్మల్ని జాతి కారణంతో దూరంగా పెట్టడం జరిగింది. నాకు చీపురు కావాలి, నాకు చీపురు కావాలి, నాకు చీపురు ఇచ్చేయండి. నాకింత ముందుకి చెప్పి వెళ్ళావు కదా ఇబ్బంది పెట్టను అని. గురువుగారు కాలేజ్కి వెళ్లారు, మీరు నాకు చీపురు ఇవ్వండి. ఆయన నాకు చెప్పారు చీపురు తీసుకుని ఇదంతా శుభ్రం చేయాలని.
రండి, ఈ బొగ్గులు ఎత్తండి, ఇంకా బండిలో వేసేయండి. పదండి, మొదలు పెట్టండి ఇంకా.